దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి సమయంలో దేవుని మాటలు మనం వినడానికి మనం సిద్ధపడదాం. ఈరోజు దేవుడు దొరకని కాలం కూడా ఉందా అనేటువంటి చక్కని వర్తమానాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు అన్ని కాలాల్లో దొరుకుతాడు అనేది మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, పాటలు కూడా పాడుతూ ఉన్నారు. అన్ని కాలంబులా ఉన్న యెహోవా అని దేవుని నామాన్ని స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి మనం ఆలోచన చేయాలి. అన్ని కాలముల్లో ఉన్నటువంటి యెహోవా దొరకనటువంటి కాలం ఏది, అది మనం గమనించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే సహజంగా ప్రతి విషయంలో కూడా సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. ఆయన దొరకని కాలం ఉంది అంటున్నాడు కాబట్టి అసలు ఎందుకు దొరకడో, ఏ కాలంలో దొరకడో, అన్ని కాలంలో ఉన్నటువంటి యెహోవా ఆ కాలంలోనే ఎందుకు దొరకడో అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక మాట నుంచి చదువుకొని మనం ముందుకెళ్ళగలిగితే చూద్దాం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. ఎవరైనా యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరకని కాలం కూడా ఉంటుందా? ఆయన అన్ని కాలాల్లో దొరుకుతాడు కదా. ఎండాకాలంలో దొరుకుతాడు, వానాకాలంలో దొరుకుతాడు, చలికాలంలో దొరుకుతాడు, మరి అన్ని కాలాల్లో ఆయన దొరుకుతాడు. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఆయన దొరికే కాలంలోనే వెతకండి అంటాడేంటి? ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి అంటాడేంటి? అంటే ఆయన దూరంగా కూడా ఉంటాడా? మనం ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మామిడి పళ్ళ సీజన్ ఒకటి ఉంది, అది వేసవి కాలంలోనే దొరుకుతుంది, మిగతా కాలంలో మనకు దొరకదు. అంటే ఆ కాలంలో కాసే కాయలు ఉన్నాయనుకోండి, వాటి సంగతి పక్కకు పెడితే కొన్ని ఫ్రూట్స్ కొన్ని కాలాల్లో మాత్రమే వస్తాయి. ఆ కాలాల్లోనే వాటిని మనం తినాలి, వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. అలాగే ఈరోజు మనం గమనించగలిగితే ఏ పని చేస్తున్నా సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి కూడా పెండ్లి చేయాలన్నా సమయం అవసరం, సమయస్ఫూర్తి అవసరం. ఎందుకంటే వయసు దాటక ముందే చేసేయాలండి. ఏ వయసులో జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని చెప్తూ ఉంటారు. ఆ సమయస్ఫూర్తి దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇకపోతే ముహూర్తానికి పెట్టుకుని ముహూర్తానికి చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఇంకా మనం గమనించగలిగితే ఇల్లు కట్టాలన్నా కూడా మనకు సమయస్ఫూర్తి అవసరం. ఎందుకంటే మరి ఏ కాలంలో పడితే ఆ కాలంలో కట్టరు. చాలామంది ఎక్కువగా ఏంటంటే ఎండాకాలంలో చక్కగా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పుడు వర్షాలు ఉండవు, చక్కగా కట్టినది నిలబడుతుంది అనేటువంటి ఆలోచన మనిషికి ఉంటుంటుంది. అలాగే జాబ్ చేయాలన్నా కూడా సమయస్ఫూర్తి అవసరం. జాబ్కి ఏమండి ఖచ్చితంగా యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. దొరకని కాలం కూడా ఉంటుందా? ఆయన అన్ని కాలాల్లో దొరుకుతాడు కదా. ఎండాకాలంలో దొరుకుతాడు, వానాకాలంలో దొరుకుతాడు, చలికాలంలో దొరుకుతాడు, మరి అన్ని కాలాల్లో ఆయన దొరుకుతాడు. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఆయన దొరికే కాలంలోనే వెతకండి అంటాడేంటి? ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి అంటాడేంటి? అంటే ఆయన దూరంగా కూడా ఉంటాడా? మనం ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మామిడి పళ్ళ సీజన్ ఒకటి ఉంది, అది వేసవి కాలంలోనే దొరుకుతుంది, మిగతా కాలంలో మనకు దొరకదు. అంటే ఆ కాలంలో కాసే కాయలు ఉన్నాయనుకోండి, వాటి సంగతి పక్కకు పెడితే కొన్ని ఫ్రూట్స్ కొన్ని కాలాల్లో మాత్రమే వస్తాయి. ఆ కాలాల్లోనే వాటిని మనం తినాలి, వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. అలాగే ఈరోజు మనం గమనించగలిగితే ఏ పని చేస్తున్నా సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి కూడా పెండ్లి చేయాలన్నా సమయం అవసరం,
సమయస్ఫూర్తి అవసరం. ఎందుకంటే వయసు దాటక ముందే చేసేయాలండి. ఏ వయసులో జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని చెప్తూ ఉంటారు. ఆ సమయస్ఫూర్తి దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇకపోతే ముహూర్తానికి పెట్టుకుని ముహూర్తానికి చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఇంకా మనం గమనించగలిగితే ఇల్లు కట్టాలన్నా కూడా మనకు సమయస్ఫూర్తి అవసరం. ఎందుకంటే మరి ఏ కాలంలో పడితే ఆ కాలంలో కట్టరు. చాలామంది ఎక్కువగా ఏంటంటే ఎండాకాలంలో చక్కగా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పుడు వర్షాలు ఉండవు, చక్కగా కట్టినది నిలబడుతుంది అనేటువంటి ఆలోచన మనిషికి ఉంటుంటుంది. అలాగే జాబ్ చేయాలన్నా కూడా సమయస్ఫూర్తి అవసరం. జాబ్కి ఏమండి ఖచ్చితంగా 35 ఏళ్ళ లోపు ఉంటే వారికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది దాటింది అనుకోండి, మరి వారి జీవితంలో ఆ సమయం అనేది వారికి కోల్పోయినట్టే, జాబుకి అర్హత కోల్పోయినట్టే. అది మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. అలాగే మనం ప్రయాణాలు చేసినప్పుడు కూడా మనం ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మనం ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటాం. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఏమంటే మన టయానికి మనం వెళ్ళాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ట్రైన్ అందదు, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఏమన్నా మరి విమానం అందదు. అలాగా జీవితంలో ఒక నిమిషం లేట్ అయితే మరి వాటిని మనం మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సమయానికి. అలాగే ఒలింపిక్స్ గేమ్స్ ఆడేవాళ్ళు మనం చూస్తున్నప్పుడు, రన్నింగ్ రేస్ను ఆడేవాళ్ళు మనం చూస్తున్నప్పుడు నిమిషం కాదు, 1 సెకండ్ 2 సెకండ్లు లేట్ అయినా కూడా ఏమంటే మరి అది వారు ఫెయిల్ అయినట్టుగానే మనం గమనిస్తాం. ఈ విషయాలు మనకు అర్థమవుతే ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తి అనేది చాలా అవసరంగా మనిషి లోకంలో మరి వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని చక్కగా మరి సమయానికి ఏ సమయానికి ఏం చేయాలనేది చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించగలిగితే అంటే మరి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా హార్ట్ అటాక్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమన్నా మరి ఆలోచన చేస్తే డాక్టర్ గారు అంటాడు, ఏమన్నా కొంచెం ముందు తీసుకొస్తే బ్రతికించే వాళ్ళమండి అంటాడు. కొంచెం లేట్ అయితే ఏమైందండి, టైం అయిపోయింది, ప్రాణం పోయింది. పాము కరిచినప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే పాము కరిచినటువంటి సందర్భాల్లో కూడా మనం చూడగలిగితే ఏమండి మరి లేట్ అయ్యే కొద్దీ విషయం అనేది శరీరంలో నుంచి ఆ కరిచిన స్థానం నుంచి ఏమంటే గడ్డలుగా మరి శరీరం అంతా రక్తము గడ్డలు కట్టుకుని పోతూ ఆ విషయం అనేది నా తలలో ఉన్నటువంటి మెదడు వరకు చేరుతుందనేది మరి వైద్యులు చెప్తున్నటువంటి మాటలు, వైద్యులు ఇస్తున్నటువంటి సలహాలు. కాబట్టి ఏంటంటే కొంచెం ముందు వస్తే బ్రతికించే వాళ్ళం. ఎప్పటికే తలంతా ఎక్కిపోయింది, ఇంకా ఉపయోగపడదు, చనిపోతున్నాడు అనేటువంటి పరిస్థితిని మనం వింటూ ఉంటాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ శరీర సంబంధంగా ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిని పాటిస్తున్నటువంటి ఈ మనిషి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే అన్ని కాలంలో ఉంటాడులే, ఏం పర్వాలేదులని మనుషులు దేవుణ్ణి చాలా చులకనగా, చాలా మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, దోషాలు చేస్తూ ఏమండి మరి చివరికి దేవుడు దొరకనటువంటి కాలానికి జారిపోతున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. నిజమేనా? ఒకసారి మనం గమనించగలిగితేనండి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన అన్ని కాలముల్లో దొరికేటువంటి యెహోవా అయితే అసలు దొరకని కాలం ఏముంది అనేది అర్థం కానటువంటి సమస్య, అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన నిజంగా మనం గమనించగలిగితే ఆయన మాట్లాడితే ఇంకేమంటాడంటే యెషయా గ్రంథంలో ఆ మాటలు మనం కంప్లీట్ చేస్తే 7వ వచనం చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తంగా పరిస్థితి ఇది కనుక అంటే ఆయన మీకు దొరుకు కాలమందు మీరు ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయన వేడుకోండి. ప్రతి ఒక్కరూ భక్తిహీనులు తమ దుర్మార్గమును విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు మాని యెహోవా వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి అనేది ఓవరాల్గా మనం వింటున్నటువంటి మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంతకీ మనకి అన్ని కాలాల్లో దొరికేటువంటి యెహోవా దొరకని కాలం ఏదనేది ఇప్పుడు మనం గమనించగలిగితే నిజంగా చూడండి, ఎండాకాలంలో
ఎండాకాలంలో అయినా దేవుడు దొరుకుతాడు, వానాకాలంలో అయినా దేవుడు దొరుకుతాడు, చలికాలంలో అయినా దేవుడు దొరుకుతాడు. మరి ఏ కాలమైనా దేవుడు దొరుకుతాడు. కానీ దొరకని ఒకే ఒక కాలం ఉంది. ఆ కాలం ఈరోజు మనం గమనించాలి. ఆ కాలం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దొరకని కాలము పోయే కాలంలో ఆయన ఖచ్చితంగా దొరకడు. పోయే కాలం అది భూ సంబంధమైన కాలాల్లో, ఋతువుల్లో అది మనకు కనబడదు. దేవుని లెక్కల్లో, దేవుని కాలంలో అది మనకు కనబడుతుంది. ఖచ్చితంగా పోయే కాలంలో దేవుడు దొరకడు. ఎందుకంటే నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నీ విషయం బాగా నెత్తికొచ్చేసింది. నీ హార్ట్ అటాక్ బాగా పెరిగిపోయి ఇక నువ్వు దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా నువ్వు వినియోగించుకోలేనటువంటి పరిస్థితికి నువ్వు వచ్చేసావు. అందుకే కొంచెం ముందొస్తే బతికించేవాళ్ళం అండి, ఒక గంట ముందొస్తే బతికించేవాళ్ళం అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పోయే కాలంలో దొరకడా? ఖచ్చితంగా దొరకడు. మీకు ఈ విషయం అర్థం కావాలి. జలప్రళయంకు ముందటి దినములు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. జలప్రళయంకు ముందటి దినముల్లో మనం గమనించగలిగితేనండి, నోవాహు నీతిని ప్రకటించాడంటండి. మనం ఆలోచన చేస్తే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నాడు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడినన్నాడు. అంటే దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇదిగో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారని చెప్తూ, ఇదిగో నోవాహు, నేను విసిగిపోయాను వీరి వలన, ఈనాటి ఈ సమాజం వలన, ఈ తరము వారి వల్ల నేను విసిగిపోయాను. వారు ఎంతసేపటికి మానవ మాతృలుగా ఉండాలని అనుకుంటున్నారు తప్ప, నరమాతృలుగానే ఉండాలనుకుంటున్నారు తప్ప, దైవాంశ సంభూతులుగా మారాలన్న ఆలోచన వారికి లేదు. నా కుమారులుగా కుమార్తెలుగా బ్రతకాలన్నటువంటి భావన వారికి రావట్లేదు. కనీసం ఊహలైన ఆలోచనలైన మంచితనం అనేది కనబడట్లేదు. హృదయ ఆలోచనలన్నీ బాల్యం నుండి చెడ్డవిగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నోవాహు, నేను ఇదిగో ఈ సమాజాన్ని, ఈ మనుషులతో పాటు పక్షులను, జంతువులను, పురుగులను, సమస్తాన్ని నేను నాశనం చేయదలుచుకున్నాను. ఎందుకో తెలుసా? వీరి వలన నాకు హార్ట్ అటాక్ వచ్చింది, హృదయంలో నొచ్చుకున్నాడంటండి. మనం గమనించగలిగితే మనందరికీ తెలిసినటువంటి మాటలు అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం గమనించగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాను. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇంకా ఇవన్నీ విషయాలు చెప్తా ఉన్నాడు. హృదయం యొక్క తలంపుల్లోని ఊహ కూడా మంచిది కాదు అన్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నాశనము చేయాలనుకుంటున్నాడు. జలప్రళయమును రప్పించి ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించి మరి ఈనాటి ఆ సమాజాన్ని నాశనం చేయాలి, ఆ తరం వారిని చంపివేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు నోవాహు ఎన్నో సంవత్సరాలుగా, సుమారుగా 120 సంవత్సరాలుగా ఆయన నీతిని ప్రకటించాడట. ఇన్ని సంవత్సరాలుగా ఆయన సువార్తను చేస్తూ ఉంటే ఎవడు పట్టించుకోలే, ఎవరు కూడా గైకొనలేదు, వాటిని కనీసం మనసును పెట్టలేదు, చెవుని కూడా పెట్టలేదు. పైగా నోవాహుని ఎంత అవమానపరిచారంటే, ఎందుకంటే వారు వర్షం అనేది వారు చూసి ఉండలా. వర్షం వస్తుంది, ఇలాగా వర్షం పడుతుంది, ఇలాగా భయంకరమైనటువంటి వరదలు వస్తాయని వారు ఎప్పుడు ఎరిగి ఉండరు. నోవాహు ఓడగడుతుంటే ఊరి మధ్యలో ఎవడైనా ఓడగడతాడా? ఓడగట్టుకుంటే చెరువుల పక్కనో లేకపోతే నదుల పక్కనో సముద్రాల పక్కన కట్టుకోవాలి, కానీ ఇక్కడ కట్టుకుంటారని అవమానపరిచారు. పైగా తన కుటుంబం అంతా
ఇక దేవుని పనిలో ఉన్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు అందరూ అవమానపరిచారు, హేళన చేశారు. కానీ నోవాహు నీతిని ప్రకటించాడట. దేవుని నమ్ముకుంటురా బాబు, జలప్రలయం రాబోతుంది, దేవుడు నాతో చెప్పాడు, జలప్రలయం దేవుడు రప్పిస్తానన్నాడు. ఇదిగో ఈ మార్పు చెందినటువంటి సమాజాన్ని ఇదిగో నీటి పాలు చేసి అందరిని చంపేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఓడ కట్టమన్నాడు. మార్పు చెందండి, మార్పు చెందినవాడు ఓడలోకి వస్తాడు, మార్పు చెందినవాడు నీట మునిగి చస్తాడు అని ఎంత చెప్పినా ఎవడు పట్టించుకోలే. సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నీతిని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీకు దొరికే కాలం అది. ఎప్పుడైతే ఒక్కసారిగా దేవుడు ఇక దొరకనటువంటి కాలాన్ని తీసుకొచ్చాడు, ఓడ కట్టిన తర్వాత ఓడలోనికి మరి నోవాహు తన కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి జాతి దానిలోనికి వెళ్ళిపోయిన తర్వాత జతల చొప్పున దానిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఇప్పుడు మీరు చూడండి, డోర్ వేయబడినంత వరకు అవకాశం ఉంది, దేవుడు దొరికే కాలం అది. ఇప్పుడు ఓడలోనికి నోవాహు వెళ్ళి తలుపు వేయనంత వరకు కూడా దేవుడు దొరికే కాలమే. చివరి క్షణంలో వచ్చినా బ్రతికిపోవచ్చు. డోర్ వేసేటప్పుడైనా, కనీసం ఓడలోనికి వెళుతున్నప్పుడైనా బుద్ధున్నవాడు ఎవడైనా కనీసం పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు ఎందుకో మరి చెప్పావు, ఏమవుతుందో ఏమోలే, ఇదిగో మీరందరూ వెళ్తున్నారు, ఒకవేళ నువ్వు చెప్పినట్టు నిజంగా జలప్రలయం వస్తే మేము చచ్చిపోతాం కాబట్టి కనీసం ఇదిగో నేనన్నా వస్తానని ఒక్కడన్నా వచ్చాడా? ఒక్కడు రాలా. పైగా అందరూ తినుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు, లేచి నీచమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అస్సలు దొరకనటువంటి కాలం. ఎప్పుడైతే నోవాహు ఓడలోనికి వెళ్ళి తలుపు వేసేసాడో ఆ తర్వాత వర్షాలు ప్రారంభమైనాయి, ప్రచండమైనటువంటి వర్షాలు ప్రారంభమైనాయి. ఆకాశపు తూములను దేవుడు విప్పాడట. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిచినప్పుడు ఇక మీరు గమనించండిగా, ఎంత భయంకరమైన వర్షం వస్తుందో, ఎంత భయంకరమైన వరదలు వస్తున్నాయో. కొండలు మునిగిపోయేంత విస్తారమైనటువంటి వరదలు. వరద కనీసం చినుకు స్టార్ట్ అయినప్పుడన్నా మనిషికి అర్థం కావాలి. అంత తొందరగా, అంత సామాన్యంగా ఓడ పైకి లేవదు కదా, కనీసం కొంచెం నీరు రావాలి కదా. మీరు గమనించండి, అప్పటి వరకు ఎవరు రాలేదు, అది బాధ. అందుకే ఇప్పుడు మీరు గమనించగలిగితే కృపాకాలంలో ఇప్పటికి మనం ఉన్నాం. వారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవి రాయబడి అని చెప్తాడు. యుగాంతమందున్న మనకైనా బుద్ధి ఏమైనా వస్తుందా ఈరోజు సమాజానికి అంటే? లేదు. వారు లోకంలో తిని త్రాగినట్టుగా మనం కూడా చాలామంది లోకంలో ఎంజాయ్ చేయడానికి, లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికి, లోకంలో ఇంకేదో సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఇదిగో దేవుడు రాబోతున్నాడు, లేదా నా ప్రాణమే పోబోతుంది, నేను సిద్ధపడి ఉండాలి, దేవుడు దొరికే కాలంలోనే నేను ఆయన వెంబడించాలనేటువంటి ఆలోచనలు ఎవరికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒకసారి మనం గమనించగలిగితే తలుపు వేసేంత వరకు కూడా తలుపు వేయనంత వరకు కూడా దేవుడు దొరికే కాలమే. ఆ రోజు ఏ కుటుంబం వచ్చినా, ఏ ఒక్కడు పరిగెత్తుకుంటూ వచ్చినా ఖచ్చితంగా వాడు రక్షింపబడేవాడే. కానీ తలుపు వేశాక ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కసారి తలుపు వేసిన తర్వాత తాళం దేవుడి దగ్గర పెట్టేసుకున్నాడు. ఇక డోర్ తీయటానికి నోవాహుకు కూడా అవకాశం లేదు. కాబట్టి ఎంత మొత్తుకున్నా, ఎంత ప్రయత్నించినా, ఎంత గోజాడినా, ఎంత బతిమలాడుకున్నా అవకాశం లేనే లేదు. అందుకే గుట్టలుగా శవాలుగా తేలిపోయారండి, చచ్చిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను సమీపంగా ఉండగానే మీరు నన్ను వేడుకోండి, నేను దొరుకు కాలం ఒకటి ఉంది, అందులో మీరు నన్ను వెతకండి. వెతకట్లేదా ఈరోజు మనుషులు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్ని కాలాల్లో దొరికేటువంటి యెహోవా పోయే కాలంలో ఖచ్చితంగా ఆయన దొరకడు. పోయే కాలం, ఈరోజు సమాజానికి పోయే కాలం వచ్చిందండి. అవును, దేవుడు ఆడున్నాడు, దెయ్యం ఆడుంది, స్వర్గం ఆడుంది, నరకం ఆడుంది అని చెప్పి
దేవుని మీద, ఆయన కుమారుని మీద, ఏమండి బైబిల్ మీద లేనిపోయినటువంటి రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడలేదా? మార్పు చెందు కృపాకాలంలో మనం కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇప్పటికే మనం చూడగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికే మరి లోకంలో కరువు వస్తుంది. కేజీ టమాటా 150కి వెళ్ళిందంట. ఏమండి కేజీ టమాటాలు 150కి వెళ్తే మరి కూరగాయలు ఆల్మోస్ట్ 100 రూపాయలు అందుకున్నాయి. ఏమండి ఈ కాలానికే ఎంత అయితే ఏది మహా అంటే 4 రోజులు 5 రోజుల్లో వర్ష బీభత్సానికి వరదలకే ఈ పరిస్థితి అయితే, ఏమన్నా ఇంకో 10 రోజులు పడితే పరిస్థితి ఏంటి? పండినటువంటి పంట నేల రాలిపోతుంది, చేతికి రాకుండా పోతుంది, అందకుండా పోతుంది. పరిస్థితి ఏంటి? ఏమండి ఇప్పటికీ సమయం అంతా అయిపోతుంది, చాలా సమయం గడిచిపోయింది. అందుకే ఈ సమయం ఈ రకంగా గడిచిపోయింది. చాలా చివరి కాలంలో చివరి మినిట్లో మనం ఉన్నాం. ఏమన్నా జాగ్రత్త ఉంటుందా? ఏమన్నా మమ్మల్ని మనం సరిచేసుకోగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలండి. దొరకని కాలం రాబోతుంది. అది ప్రతి మనిషికి పోయే కాలంలో అది వచ్చేస్తుంది. అందుకే మీరు చూడండి, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. మనం అనుకుంటాము ఇంకా బాప్తిసం తీసుకుందాంలే, ఇంకా మార్పు చెందుదాంలే, ఇంకా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, లేకపోతే వచ్చే సంవత్సరం చూద్దామని మనం అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి మొన్నే ఇక్కడ క్రాపాడ్ రోడ్లో మెయిన్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. స్పాట్లోనండి పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారికి భయంకరమైన దెబ్బలు తగిలినాయి. ఆయన పరిస్థితి భయంకరంగా ఉంది. మనం ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి యాక్సిడెంట్లు స్పాట్లో జరిగిపోతాయి. ఏంటి నీ పరిస్థితి? అప్పుడు ప్రభువా నన్ను క్షమించడానికి అవకాశమే లేదు. అప్పటికప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోలేవు, అప్పటికప్పుడు నువ్వు మారుమనసు పొందలేవు, అప్పటికప్పుడు నువ్వు సిద్ధపడలేవు. మీరు గమనించండి. అందుకే మనం సిద్ధపడి ఉండి యెహోవా దొరుకు కాలమంది ఆయన వెంబడించి ఆయన్ని బతిమలాడుకొని రక్షణను సంపాదించుకొని సిద్ధపడి మనం రెడీగా ఉండాలి. ఏమంటే ట్రైన్ ఎప్పుడన్నా రానివ్వండి, మీరు టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉంటే ఏమండి మీకు ఎప్పుడు దేవుడు దొరుకుతాడు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. దేన్ని బట్టి? ఆయన సమీపంగా ఉన్నాడని. నువ్వెక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీతో వస్తుంది. నేను నీకు సమీపంగా ఉన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను, నువ్వు మాతో ఉన్నావయ్యా అని భక్తులు ఏం చేస్తున్నారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. భక్తిహీనుడు దేవుడు లేడు, దెయ్యం లేదని విర్రవీగి అర్ధాంతరంగా యాక్సిడెంట్లో చేస్తున్నాడు, చెట్టుకూలు చేస్తున్నాడు, పిడుగుపడి చేస్తున్నాడు, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఇదే కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 9వ వచనంలో, మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. నువ్వు నిజంగా దేవునికి భయపడితే రక్షణ సమీపంగా ఉంది. నువ్వు భయపడకపోతే రక్షణ చాలా దూరంగా ఉంది. అందుకే చూడండి, భయపడిన వాడు ఏం చేస్తాడు? బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకునునని రాయించాడు సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో. వాడు ఎందుకు జీవ మార్గం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? వాడు బుద్ధిమంతుడు, దేవుని యందు భయం కలిగిన వాడు కనుక ఈ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా ముందుగానే భూమి మీద డిసైడ్ చేసుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకొని ఏమండి రక్షణ మార్గమును వెంబడిస్తున్నాడు. అందుకే ఇప్పుడు మనం భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయామా, మరణ పడకల మీదకి వెళ్ళిపోయామా, ఆయన దొరుకుతాడో దొరకడో చెప్పలేము.
అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకోండి. ఆయన మనకు సమీపంగా కాదు, దూరంగా వెళ్ళిపోయే రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. అది ఎప్పుడైనా రావచ్చు. నువ్వు సిద్ధపడి ఉంటే నీకు ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. నువ్వు సిద్ధపడి ఉండకపోతే ఖచ్చితంగా ఒకానొక సందర్భం, ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక కాలం వస్తుంది. అదే పోయే కాలం. ఆ పోయే కాలంలో ఆయన నీకు ఖచ్చితంగా దూరంగా ఉంటాడు. చూసాం కదా, జలప్రలయం పరిస్థితి మనం చూసాం కదా. ఓడ కట్టబడేంత వరకు సమీపంగానే ఉన్నాడు దేవుడు. వర్షాలు కురిసేంత వరకు సమీపంగానే ఉన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి డోరు వేసేసాడో ఇంకా ఆయన లేడు. మీరు ఎంత బ్రతిమాలనుకున్నాము, ఎంత బ్రతిమలాడుకున్నా నేను మీకు దొరకను అన్నాడు. మీ మొర వినను అన్నాడు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా సువార్తను ప్రకటిస్తుంటే కనీసం వినడానికి నీకు మనసు రాలేదు, మార్పు చెందటానికి నీకు బుద్ధి రాలేదు. ఇంక నీ మాట ఎందుకు వినాలంటాం, అవునా కదా? మనమే మన మాట ఎవరైనా వినకపోతే మనం ఎలాగా కోపగించుకుంటాం, ఎలా బాధపడతాం, ఎలాగా నొచ్చుకుంటాం. దేవుడు అండి, ఆయన రోషం లేనివాడు కాడు, ఆయన మహారోషం కలిగినవాడు. ఆయన మహారోషం కలిగినవాడు కనుక అందుకే ఇలాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు దొరకను అంటున్నాడు. అందుకే మరొక మాటను కూడా మనం చూడగలుగుతానండి. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 18 వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 145 అధ్యాయము 18 వచనంలో, తనకు మొర్రపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నువ్వు నిజంగా దేవునికి మొరపెడుతున్నావా? నీ బ్రతుకు మార్చుకోవాలని అవసరాలకు మొరపెడుతున్నావా? అవసరాలకు మొరపెడితే నీకును అడుక్కునేవాడికి ఏమీ తేడా లేదు. అడుక్కునేవాడు అవసరానికే మొరపెడతాడు. అవునండి, అడుక్కునేవాడు అమ్మా ఆకలి అంటాడు అంతే. లేదా ఒక 5 రూపాయలు ఉంటే దానం చేయండి. ఈ మధ్య 10 అడుగుతున్నారులేండి. 10 రూపాయలు ఉంటే దానం చేయండి అంటున్నాడు. అడుక్కునేవాడి సంగతి అలా పక్కన పెడితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? రక్షింపబడుటకేనా? రక్షింపబడుటకే మొరపెడుతున్నావా? లేక మారు మనసు కొరకు కాకుండా, రక్షణ కొరకు కాకుండా కేవలం భూ సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మొరపెడుతున్నావా? ఒక్కసారి మనం గమనించాలి. అందుకేనండి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. రక్షణ కూడా అండి సమీపంగా ఉందట. సమీపంగా ఉంది. మనం నిజంగా మొరపెట్టాలి, ఆయనకి మనం సమీపంగా చేరాలి. ఆయన మనతో ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయన భక్తులుగా మారామో, మనం నిజంగా మొరపెట్టి మనం ఆయన భక్తులుగా మారి ఆయనకు విధేయులుగా మారుతామో ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంటాడు, ఇదిగో నువ్వెక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీతో వస్తుంది, నేను విడవను ఎడబాయును అన్నాడు కదా. నేను విడవను ఎడబాయును, నేనేమాత్రం విడవను, నేనేమాత్రం ఎడబాయును. యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు ఏమని? సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. అంటే ఆయన మనతో ఉన్నాడంటే మనకి ఏ ఆపద సంభవించదనమాట. ఆయన మనతో ఉన్నాడంటే మనకి ఏ ఇబ్బంది కలగదన్నమాట. ఒకవేళ ఏదైనా కలిగిందంటే అది పరీక్షే కానీ శిక్ష కాదన్నమాట. మనం గమనించాలి. ఒకవేళ ఆయన కాపుదల, ఆయన కంచి మనతో లేకపోతే అన్ని ఆపదలేనండి, అన్ని ఇబ్బందులే. మీరు చూడండి, ఎప్పుడైతే యోబు గారికి ఆ చుట్టూ తనకు కలిగిన దాని చుట్టూ కంచి వేశాడో ఏ ఆపద యోబు గారికి సమీపించలేదు. ఎప్పుడైతే దేవుడు కంచి తీశాడో అంటే ఆయన దూరంగా ఉన్నాడో ఆ రోజు భయంకరమైనటువంటి ఆపదలు వచ్చినాయి కదా. ఇన్ని ఆపదలు సంభవిస్తున్నా మనకి ఎందుకంటే భయం రావట్లేదు? ఇన్ని ఇబ్బందులు మనం అనుభవిస్తున్నా, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఇన్ని రోగాలు మన మీద దాడి చేస్తున్నా, నేను యెహోవాకు దూరంగా ఉన్నానేమో, లేదా దేవునికి దూరంగా ఉన్నానేమో అని మనకెందుకు ఆలోచన రావట్లేదు? ఒకటి, మనం సమీపంగా ఉంటే మనకన్నీ చక్కగా సమస్తము సమకూడి జరుగుతాయి, మేలే జరుగుతుంది, కీడేమీ సంభవించదు. ఒకవేళ కీడు ఏదైనా సంభవిస్తుందంటే అది నీకు పరీక్ష తప్ప శిక్ష అంత మాత్రం కాదు. మనం గమనించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోయే కాలంలో దొరకడు అని మనకు అర్థమవుతుంది. మనం పోయే కాలంలో, మనం ఈ లోక యాత్రను ముగించుకుని వెళ్ళిపోయే కాలంలో ఆయన మనకి ఎంత మాత్రం కూడా దొరకడు. ఎందుకో తెలుసా? అప్పుడు నీకు ఇవ్వబడినటువంటి వ్యవధి చాలా తక్కువ ఉంటుంది, చాలా
క్షణాలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు. అందులో అప్పటికప్పుడు నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏమైనా త్వరగా నాకు బాప్తిసం ఇవ్వండి అనే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కొట్టుకులాడుతుంటే ఏమండి వీడికి ఫస్ట్ ఎయిడ్ ఏంటి, బాప్తిసం ఇవ్వండి అనే ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ముందు తీసుకుపోతండి హాస్పిటల్కి అంటారు. అక్కడ తీసుకెళ్ళి అవసరమైతే ఏమన్నా కొన్ని లక్షలు చదివించి శవానైనా ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడతారే తప్ప ఏమండి ముందు వీడిని బ్రతికించాలి. ఎక్కడ? శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా వీడిని బ్రతికించాలి. పురుడు తరుడు అవ్వాలి. వాడి పాపంలో నుంచి వాడు విడిపింపబడాలి. వాడి మరణంలో నుంచి వాడు లెగవాలి. లేచిన తర్వాత ఏమంటే వాడి నిత్య రాజ్యం చేరుకోవాలి. అందుకోసం వీడు మొదట చేయాల్సినటువంటి పని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వీడు ఎదగాలని. అలాంటి పని ఏమైనా చేపిస్తారా? చేపించరే. ఏది చేపిస్తారు? మొదట ఏది చేపిస్తారు? శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నటువంటి ప్రయత్నంలో ఇంతకాలం నీకు సమయం ఇచ్చాను కదా, ఇంతకాలం మనందరికీ తెలుసు, మనం ఎప్పుడు చెప్పుకుంటాం మాట. ప్రకటన గ్రంథం 2:21 అసలు దేవుడి సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడట? మారు మనసు పొందుటకే నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదని చెప్పాడు. అంటే అసలు నీకు ఇవ్వబడినటువంటి సమయం అంతా దేనికోసమై అంటే మారు మనసు పొందుతావని. రక్షణ సమీపంగా ఉంచింది దేనికై అంటే దాన్ని అనుభవిస్తావని, దాన్ని పొందుకుంటావని. అవేమీ లేకుండా వాటిని పొందుకోకుండా సమీపంగా ఉన్నప్పుడు వేడుకోకుండా నువ్వు అలాగే నీ జీవితంలో లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటే ఒకానొక రోజు నువ్వు సంపాదించుకున్నదంతా నిన్ను విడిచిపెట్టి నిన్ను వదిలేసి అవి ఇక్కడే ఉంటాయి. నువ్వు మాత్రం మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ దేహం కోసమే కదా అన్నీ సంపాదించావు. అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి చివరికి దేహాన్ని కూడా మట్టిలో విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. రక్షణ సంపాదించుకుని ఉంటే ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన దగ్గర మనం ఒక టికెట్ తీసుకుంటే, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒక రక్షణ సంపాదించుకుంటే, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర మనం స్వస్థత పొందుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాణం ఎప్పుడు పోయినా, ఈ దేహాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టినా నిత్యరాజ్యం మనం చేరుకుంటాం కదా. అందుకే ఒక విషయాన్ని మనం గమనించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి సందర్భాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 47 నుంచి 46-47 వచనాల్లో మనం ఆలోచన చేస్తే, ఒక గుడ్డివాడండి ఎరుకో మార్గంలో కూర్చుని ఎరుకో ప్రాంతంలో ఆ రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనసమూహాలు, అక్కడ ఉన్నటువంటి ఆ అల్లరి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనోడు గమనించి, బాబు ఎప్పుడు లేనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు లేనటువంటి ఆర్భాటం ఈ రోడ్లో ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అడిగితే అప్పుడు ఎవరో చెప్పారట, ఈ మార్గమున యేసు వెళ్తూ ఉన్నాడు, నజరేయుడైన యేసు వెళ్తూ ఉన్నాడు ఈ మార్గమున అని ఎవరో చెప్పారు. ఎవరో చెప్తే అప్పుడు ఆ గుడ్డివాడు ఎప్పటి నుంచో యేసుక్రీస్తు వారి గురించి వింటా ఉన్నాడు. ఆయన గుడ్డివారికి చూపిస్తాడట, కుంటివారిని నడిపిస్తాడట, మోగవారికి మాటిస్తాడట, చెవిటివాడికి వినికిడిస్తాడట. మరి నేను కూడా ఒకవేళ నాకు ఆయన ఎదురైతే బాగుండు, ఆయన సమీపంగా వస్తే బాగుండు అనుకున్నాడేమో. మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నాడేమో తెలియదు. ఆశపడుతున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక మరి ఆ మార్గముగా అతని నిమిత్తమే వెళ్ళాడేమో నేను అనుకోవడం. అయితే ఆ మార్గమున వెళ్తూ ఉన్నప్పుడు మొత్తంగా అతనికి అర్థమైంది ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ మార్గమున వెళ్తూ ఉన్నాడు అని. ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, అర్థమైన దగ్గర నుంచి ఆయన గోల్ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? 47వ వచనం, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు తెలుసా? ఊరుకుండో, మాట్లాడమాక, అరవమాక అంటున్నప్పుడు వాడు వారి వాదన పట్టించుకోలేదు. వాడు మరీ ఎక్కువగా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేశాడంట. ఎందుకో తెలుసా?
ఆయన సమీపంగా ఉన్నప్పుడే నేను ఆ చూపు పొందుకోవాలి. ఆయన ఒకవేళ దాటి వెళ్ళిపోతే, నాకు దూరంగా వెళ్ళిపోతే నా శబ్దం ఆయనకు వినపడదు. నేను పిలిచిన ఆయన నన్ను పట్టించుకోడు. ఒకవేళ ఆయన దాటి వెళ్ళిపోతే నన్ను ఎవరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళరు, నన్ను ఎవడు పట్టించుకోడు. నేను ఎందుకు ఇలా అడుక్కు తినాలి, నేను ఎందుకు ఇలా భిక్షాటన చేయాలి, నాకే కనుక చూపిస్తే నేను కూడా అందరిలాగా పని చేసుకుని బ్రతుకుతాను కదా అనే ఆలోచన ఏమంటే గుడ్డివాడికి ఉంది. అందుకే ఆయన సమీపంగా ఉన్నాడు. నోరు చించుకొని గొంతెత్తి భయంకరంగా వారు ఊరుకుండమని చెప్పినప్పటికీ ఇంకా భయంకరంగా ఏమండి పెద్ద పెద్ద కేకలు వేసి ఆయనకి వినపడేలాగా వేడుకున్నాడండి. అందుకే మీరు చదువుకున్న మాటలో ఆయన సమీపమున ఉండగానే మీరు ఆయన వేడుకొనండి. గుడ్డివాడు వేడుకున్నాడు కనుక ఏం జరిగింది ఏమండి, ఇతను ఆయన దగ్గర తీసుకెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి. అప్పుడు జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. చూపు వచ్చింది. అతడు సమీపంగా ఉన్నప్పుడు వేడుకున్నప్పుడు అతడు తన గుడ్డితనం పోయింది, అతని కన్నులు తెరవబడినాయి, చక్కగా మంచి చూపు వచ్చింది. అందరిలాగా లోకాన్ని చూడగలిగాడు, అందరిలాగా ఏమంటే యేసుక్రీస్తుని చూడగలిగాడు, అందరిలాగా ఏమంటే మామూలు మనిషిగా తిరగగలిగాడు. భిక్షాటన మానేసి సొంతగా పని చేసుకోవడానికి మంచి స్థితిలోకి రావడానికి అవకాశం ఉంది కదా. గుడ్డివాడికైనా అర్థమైంది, కానీ ఏమంటే ఈ కన్నులు ఉన్నటువంటి ఈ అంధులకు మాత్రం, ఆత్మ సంబంధమైన గుడ్డి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన సమీపంగా ఉంటాడు. ఈ ప్రాణం ఎప్పుడు పోయిద్దో తెలీదు. కాబట్టి వాడు తన గుడ్డితనం నుంచి బయటపడినట్టుగా మనము మన ఆత్మీయ అంధత్వం నుంచి బయటపడాలి. చూడండి, గుడ్డోడు అన్నీ పోగేసుకున్నట్టుగా ఏవేవో అన్నీ పోగేసుకుంటాడండి. అన్నీ పోగేసుకుని సంచిలో నింపుకుంటాడు. అలాగా ఈ ఆత్మ సంబంధమైన అంధులమైనటువంటి చాలామంది ఇది పనికిరానివన్నీ పోగేసుకుని పెట్టుకున్నారు. మెంటలోడు కనుక, పిచ్చివాడు కనుక ఏమన్నా గోతం నిండా అన్నీ కుక్కున్నట్టుగా ఏమండి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ గుడ్డోళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి ఈ మెంటలోళ్ళు అంటే పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు అని చెప్పాలి. లోకములో పనికిరాదు పెంట అని చెప్పినప్పుడు ఎవరో ఈ లోకములో ఉన్నదంతా పెంట అని పౌలు గారు ఎంచితే ఆ పెంటను తీసుకెళ్ళి దాచేసుకుంటున్నారు. జ్ఞాని అయిన సొలొమోను గారు ఇదిగో ఉన్నదంతా, ఈ సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థం అని చెప్తూ ఉంటే ఆ వ్యర్థమైన వాటన్నిటిని కూడా, నిష్ప్రయోజనమైన వాటిని అన్నిటిని కూడా కూర్చుకుంటున్నారు, పేర్చుకుంటున్నారు, దాచుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కావట్లా. అందుకే ఈ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డి వారికి, ఆత్మ సంబంధమైనటువంటి వెర్రి వారికి ఏమన్నా ఇవి అర్థం కావట్లా. వాడు గుడ్డివాడు సమీపంగా ఉన్నప్పుడు వేడుకున్నాడు, చూపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు మన శరీరంతో జీవించినంత కాలం ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనం ఇదంతా కాదు, ఇదంతా వేస్ట్ అని మనకు అర్థమయ్యి మన మనోనేత్రాలు వెలిగింపబడి ఆ లోకం కొరకు మనం సిద్ధపడటానికి ఇప్పుడు సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకొని రక్షణను మనం సంపాదించుకోవాలి కదా. లేదు, ఇది సెకండరీ అని వదిలేసేసారు. చూద్దాం దీని సంగతి తర్వాత. ముందు ఏం సంపాదించుకోవాలి, ముందు ఆస్తి సంపాదించుకోవాలి, ముందు ఇల్లు కట్టుకోవాలి, ముందు పెళ్లి చేసుకోవాలి, ముందు పిల్లల్ని కనాలి, ముందు ఏమంటే ఇంకా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏమంటే సంవత్సరానికి ఏం చేయాలట, ఆస్తిని రెట్టింపు చేసుకోవాలట. ఇదే ఆలోచనలో ఉన్నారు, ఈ వెర్రితనంలో ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి వారికి దేవుడు ఒకవేళ దొరకపోవచ్చేమో. ఎందుకో తెలుసా, రేపంటూ మనకు ఉందో లేదు కనుక. దేవుడు ఇంతగా చెబుతున్న మనిషికి అది అర్థం కావట్లేదండి. ఎందుకంటే అపవాది చాలా తెలియగలిగింది. నీకు రక్షణ తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలని ఒక పక్కన అంతరాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నా, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నా, నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిక చేస్తున్నా, నువ్వేం చేస్తున్నా, అపవాది మనసు ఏం చేస్తుందంటే, శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుందంటే, అది ఏం పర్లేదులే, ఇంకా చాలా టైం ఉందిలే. నాకు తెలిసి మొన్న ఒక అతనండి, ఒక యవనస్తుడే, తాగి బాగా, యవనస్తులు అంటేనే సహజంగా తాగి ఉంటారనుకోండి. చిన్ననాటి నుంచి దేవుళ్ళలో పెరిగిన వారైతే వారికి ఇబ్బంది లేదు. కానీ చిన్ననాటి నుంచి నడవలసినటువంటి మార్గంలో నడవకుండా
నడవకూడనటువంటి మార్గాలన్నిటిలో నడిచి పెద్దవారైన వారు ఎలా ఉంటారంటే సహజంగా తినడానికి, త్రాగడానికి, తిరగడానికి, ఏమంటే మరి సిగరెట్లు, మందు, తర్వాత విందు, చిందు, రకరకాల కార్యక్రమాల్లో మునిగిపోతుంటారు. ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది రెడీగా ఉన్నారండి, మరణానికి చాలా దగ్గరగా ఉన్నారు. అయినా బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచనలు కానీ, ఏమండి మారు మనసు పొందాలన్నటువంటి ఆలోచన కానీ లేవు. వారికి ఉన్న ఆలోచన ఎంతసేపు ఏంటంటే ఈ శరీరాన్ని ఎలాగైతే రక్షించుకోవాలి, ఈ ఉన్న రోగం ఎలా పోగొట్టుకోవాలి అనే ఆలోచన తప్ప రక్షణ ఎలా పొందుకోవాలన్న ఆలోచన లేవు. నోటి క్యాన్సర్ వచ్చింది, తినడానికి లేదు. లెన్స్ ప్రాబ్లం వచ్చింది, తాగి ఏమండి మరి లివర్ ప్రాబ్లం వచ్చింది, ఇక తినడానికి లేదు. కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఆలోచన చేయాలి. పోయే కాలంలో ఉన్నారు, ప్రజెంట్గా దొరకనటువంటి కాలానికి వచ్చేసారు. యెహోవా దొరకని కాలం, దేవుని రక్షణ దొరకని కాలం, ఆయన సమీపంగా ఉండగా వేడుకోలేనటువంటి కాలంలో వచ్చేసారు. ఆయన దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గుడ్డివాడు కనుక ఏమంటే మరి ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకోకపోతే, ఒకవేళ ఆయన దాటి వెళ్ళిపోతే అతనికి చూపు వచ్చేదంటారా? ఎంత మాత్రం రాదు. సమీపంగా ఉన్నప్పుడు వేడుకున్నాడు గనుకనే ఖచ్చితంగా అతనికి చూపు వచ్చింది. మనం కూడా అంటే మన దేహములో ప్రాణం ఉన్నప్పుడే, మన మైండ్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడే చాలామంది చూడండి కోమాలోకి వెళ్ళి చనిపోతుంటారు. చాలామంది పిచ్చి పట్టి చనిపోతుంటారు. చాలామంది ఆరోగ్యం సహకరించక చనిపోతుంటారు. చాలామంది అకస్మాత్తుగా హార్ట్ అటాక్ లాంటివి వచ్చి చనిపోతుంటారు. అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు. ఇవి మనం ఉంటాం కదా. అందుకే అవన్నీ మనకు సంభవించకుండా ఉన్నప్పుడే, అవి ఇంకా మన దగ్గర రాకముందే మనం ఏం చేయాలి? సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి, లేకపోతే ఆయన దొరకని కాలం రాబోతోంది. మరొక మాటను మనం ఆలోచన చేస్తేనండి, మరొక మాటను మనం గమనించగలిగితే రోమపత్రిక 13:11 నుంచి చూద్దాం. రోమపత్రిక 13:11 నుంచి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోమంటున్నాడు. మనకేమో ఉదయాన్నే అలారం పెట్టుకొని నిద్ర లేవడం మనకు అలవాటు. ఈ శరీర సంబంధమైనటువంటి దేహాన్ని మెలకువ రప్పించడం కోసం, ఈ దేహానికి మెలకువ రప్పించడం కోసం ఏమండి శరీర సంబంధంగా మన అలారం పెట్టుకొని ఏమండి నిద్రలేస్తాం. నిద్రలేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. రాత్రి అయిపోయింది కనుక, రాత్రి పూర్తి అయిపోయింది కనుక, పగలు సమీపంగా వచ్చింది కనుక ఉదయాన్నే 5ంటికి లేచి మన పనులను మనం చేసుకుంటూ ఉంటాం. ఈ శరీర సంబంధంగా మనం ఏ విధంగా అయితే మరి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని ఎరిగి మన పనులు మనం ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో శరీర సంబంధంగా, అలాగూ ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలా సిద్ధపడండి. ఇదిగో చూడండి, వెంట్రుకలు నెరిసిపోతూ ఉన్నాయి, ఏమంటే దేహము మరి ముడతలు పడిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే నీ టైం అయిపోతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అదే. అందరికీ వెంట్రుకలు నెరుస్తాయి, అందరికీ వయసు పెరుగుతుంది, అందరికీ ఏమండి మరి శరీరం అనేది ముడతలు పడుతుంటుంది. అందరికీ రాను చివరికి పరిస్థితి ఎలా అయిపోతుందంటే అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమనే స్థాయిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు వయసు పెరుగుతున్న కొద్దీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ టైం అవుతుంది, నువ్వు మేలుకొని ఉండాలి. మేలుకొని ఉండి ఏం చేయాలట? ఏమండి
12వ రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. 11వ మీరు చూడగలిగితే రెండో మాట, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. మనం ఇంతకుముందు ఎలాంటి విశ్వాసులమో, ఎంత విశ్వాసం ఉందో మనకు తెలియదు. అయితే ఇప్పుడు రక్షణ ఇంకా దగ్గరలోకి ఉంది. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఇంతకుముందు మేము తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా అంటే తీసుకున్నారు, ఓకే, మంచిది. అయితే ఆ సిద్ధపాటు ఎలా ఉంది? దాన్ని కాపాడుకుంటున్నారా? దాని మీద ఏమన్నా మళ్ళీ మురికి పట్టిందా? దాని మీద ఏమైనా మచ్చలు వచ్చినాయా, ముడతలు వచ్చినాయా? ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ రక్షణ మరలా ఏమైనా బీటలు బారుతుందా? మళ్ళీ చేదైనా వేరు ఏదైనా మొలిసి ఏమన్నా ఒకవేళ మనల్ని లోకంలో ఏమంటే ఇంకా లోక సంబంధమైనటువంటి ఆశల వైపు నడిపిస్తుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఇప్పుడు సిద్ధం చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఏమంటే మనల్ని ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకుంటా. ఇదిగో ఒకవేళ ఈరోజే నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నేను ఆ రక్షణకు సమీపంగా ఉన్నానా, లేదు రక్షణకు ఆమడ దూరంగా ఉన్నానా? బాప్తిసం తీసుకుని కూడా అంటే చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే రక్షణ తీసుకున్నాం కనుక, అంటే బాప్తిసం తీసుకున్నాం కనుక మేము పరలోకం వెళ్ళిపోతామనే ఆలోచనలు ఉంటాయి. అలా కాదు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడడం. బాప్తిసం తీసుకునేది ఒక తొలిమెట్టు అయితే ఏమన్నా అంతం వరకు దాన్ని సహించి అంతవరకు ఆ రక్షణ కాపాడుకోవటం మరో మెట్టు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనేది ఏమంటే అది వాస్తవానికి సరైనటువంటి నిర్ణయం కాదు. అది మొదటి మెట్టు నువ్వు ఎక్కావు. రక్షణ అనే ఓడలోనికి నువ్వు వస్తానికి లేదా నువ్వు రక్షింపబడ్డావు అనడానికి ఒక సూచనగా ఒక మెట్టు నువ్వు ఎక్కావు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ ఒకవేళ మన భక్తి మునుపున్నటువంటి భక్తి కంటే, అందుకే మొదటున్న స్థితిని నువ్వు మర్చిపోయి మొదటి ప్రేమను మర్చిపోయావు అంటాడు ప్రకటన గ్రంథంలో. మొదటి క్రియను చేయమంటాడు. అందుకే బాప్తిసం తీసుకున్నటువంటి తొలి దినాల్లో భక్తి కానీ విశ్వాసం కానీ చాలా గట్టిగా ఉంటాయి, చాలా ఆసక్తిగా ఉంటాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోతాయంటే ఆ యొక్క రక్షణకు బేటలు బారుతుంటుంది, బలహీన పడిపోతుంటుంది ఆత్మ, విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది, చేదైన వేరేదో మొలుస్తూ ఉంటుంది. నిదానంగా లోకంలో కలిసిపోయేవారిని మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మనం నిద్ర మేలుకొని పగలు సమీపంగా ఉందని ఎరిగి, అంటే ఇక మనం పరలోకం మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, ఈ లోకాన్ని మనం విడవబోతున్నాం. కాబట్టి ఏదైనా మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ ఏదైనా నాలో ఇంకా లోపం ఉందా, ఇంకా నాలో ఏదైనా అభ్యంతరం ఉందా, ఇంకా నాలో ఏదైనా ఇంకా దోషం ఉందా, ఒకవేళ ఈ చిన్న కారణాన్ని బట్టి దేవుడు నన్ను రిజెక్ట్ చేస్తాడా అని. అంటే ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నవారు ఇదిగో మనం ఇంకా పోలేదు కనుక ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నాం కనుక ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. దాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా తేడాగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే మనం వేడుకొని మనం సరి చేసుకోవాలి, లైన్ అయిపోవాలి, సిద్ధపడిపోవాలి. ఎందుకంటే ఒకవేళ దాటి వెళ్ళిపోయామా, ఆయన పెట్టినటువంటి హద్దు దాటి వెళ్ళిపోయామా, ఇంకా ఆయన మనకు దొరకడు. కాబట్టి ఆయన ఒక హద్దు పెట్టాడు. నువ్వు ఆయన భక్తుడిగా, ఆయన వెంటాడేవాడిగా, ఆయన్ను పూజించేవాడిగా, సేవించేవాడిగా ఉన్నంత వరకు ఆయన నీతోనే ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనకు తీరినప్పుడు, మనకు తోచినప్పుడు భక్తి చేస్తూ ఉంటాం. అలా కాదండి. నువ్వెక్కడున్నా నీ హృదయంలో భక్తి ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటి? దివారాత్రములు ఎవడైనా ధ్యానించగలడా? అంటే నువ్వెక్కడున్నా నీ హృదయంలో దేవుని గురించి తలంపు ఉండాలి. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ టైంలో ఉన్నా ఏమండి పరలోకం మీద నీ ధ్యాస ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టేటువంటి, పాపం మీద విరక్తి నీకు కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఏమండి మనం పరలోకానికి దగ్గర అవుతాం, మరీ సమీపంగా అవుతాం. కాబట్టి ఏది వచ్చినా, ఏ చిన్న ఇలాంటి మన ఆ తర్వాత మన ప్రాణహాని ఏదొచ్చినా, ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అపోస్తలుడైనటువంటి పౌలు గారిలాగా ఇదిగో చావైతే నాకు లాభం అనగలుగుతాం. అలా కాకుండా మనం ఇలాగ బ్రతికినంతసేపు ఏమండి కొంచెం వెచ్చగా, కొంచెం చల్లగా బ్రతికినంతసేపు ఏమండి మనం దేవునికి దూరంగానే ఉన్నాం. గమనించండి.
నీ ప్రాణము నీలో ఉన్నంత వరకు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. కానీ లాస్ట్ మినిట్లో, చివరి మినిట్లో ఆయన నీకు దొరకపోవచ్చు. అదే పోయే కాలంలో నీకు దొరకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా మనకు సమయం ఉన్నప్పుడే ఆయన వేడుకొనాలి. మనకు దొరికినప్పుడే ఆయన మనం దక్కించుకోవాలి, ఆయన్ని మనం చేరుకోవాలి. ఆయన రక్షణ ఇచ్చినటువంటి రక్షణను మనం సంపాదించుకోవాలి. అటు రక్షణను మనం నిత్యము మన చివరి దినం వరకు మనం కాపాడుకోవాలి. లేకపోతే మరలా మనం కూడా జారిపోతామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్ని కాలాల్లో దొరికేటువంటి ఆయనే, కానీ ఒకే ఒక కాలంలో, పోయే కాలంలో మాత్రం ఆయన దొరకడు. అది మనం ఎగ్జాంపుల్గా మన జలప్రలయం పరిస్థితిని మనం చూసాం. అలాగే సొదొమ గుమ్మర పట్టణాల పరిస్థితి కూడా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. అదే సేమ్ టు సేమ్. ఒక్కసారి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత అగ్ని ప్రళయం కురవడం ప్రారంభించింది. ఇక తప్పించుకుని పారిపోవడానికి అవకాశమే లేదు. అప్పుడు ఒకవేళ లోతు చెప్పిన మాటలను బట్టి లోతు అతను వెంబడించి ఆ మార్గంలో వెళ్తానన్నా అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక అగ్ని ప్రళయము, ఏదో ఒక అగ్ని కణము అతని మీద కురవకపోదు. కాబట్టి దేవుడు మారుమనసు పొందడానికి మనకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని మనం వేడుకుందాం, అయ్యా మాకు రక్షణ ఇవ్వమని, అయ్యా అడ్డుపడుతున్నటువంటి అపవాద ఆలోచించి మమ్మల్ని విడిపించమని మనం వేడుకుందాం. ఎందుకంటే ఆయన ఇచ్చినప్పుడే మనం ఆ రక్షణ సంపాదించుకోవాలి. మన మనస్సాక్షి మనల్ని ఇంకా భ్రమపెడుతుందేమో, ఇంకా టైం ఉందిలే అని. బాప్తిసం తీసుకోని వారు తీసుకోవడానికి సిద్ధపడాలి. తీసుకున్నవారు దాన్ని కాపాడుకోవడానికి ఇంకేమైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయో, ఇంకా చిన్న చిన్న దోషాలు ఉన్నాయేమో అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవుని దగ్గర 100కి 100 మార్కులు రావాలి. దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పాస్ అవ్వాలి అంటే 100కి 100 మార్కులు రావాలి. ఎందుకంటే నువ్వు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల అంటాడు. చిన్ననాటి నుంచి బాల్యం నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నా కూడా అతనికి నిత్యజీవం లేదట. మనం మన జీవితంలో బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒక ఆజ్ఞ కూడా కరెక్ట్గా మనం పాటించాం. మరి మనకు ఎలా వస్తుంది నిత్యజీవం? కాబట్టి గమనించాలి. చిన్ననాటి నుంచి పాటిస్తున్న వాడికే రక్షణ. ఆమడ దూరంలో ఉంటే, ఒక్కటి కొదువై ఉంటే మనకెన్ని కొదువై ఉన్నాయో. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. పరిపూర్ణులు అతనికి కావాలి. చిన్న మచ్చ కూడా ఉండకూడదనే యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా ఇచ్చాడు. మచ్చైనను, ముడతైనను, కళంకమైనను అటుదేదైనను లేకుండా పరిశుద్ధపరిచి వాక్యముతో ఉదక స్నానం చేయించి తన ఎదుట నిలబెట్టాలనే ఆయన తన ప్రాణాన్ని మన నిమిత్తం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇంకా మచ్చలు ఉంటే ఎట్లా? కాబట్టి ఆ మచ్చ నీకు ఉండకూడదు అంటే, ఆ ముడత నీలో పడకూడదంటే మనం ఈ భూ సంబంధం వాటి మీద మనసును చంపేసుకోవాలి. విశ్వాస వీరుల వలె, అబ్రహాం, ఇసాక్, యాకోబుల వలె పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. పునాదులు గల పట్టణం కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో నీకు దేశం ఇచ్చినా దాన్ని కాదనుకుంటాం. ఎప్పుడైతే క్రీస్తు కూడా ఉండాలన్నటువంటి ఆశ, కోరిక నీకుందో, బంగారం, వజ్రాలు ఇచ్చినా వాటిని పట్టించుకో. అది పరిస్థితి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దొరకని కాలం ఏదో మనకు అర్థమైంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అది మన దగ్గరికి రాకముందే సమీపంగా ఉండగానే గుడ్డివాడు ఏ విధంగా చూపు పొందుకున్నాడో, ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా ఒకవేళ మనం ఉంటే మన కన్నులు తెరవబడాలి. మనకు అర్థం కావాలి ఇదంతా. వాస్తవం మనకు అర్థం కావాలి. ఈ జీవితం వేస్ట్, ఈ జీవితం కేవలం కళ లాంటిదని, ఈ బ్రతుకు కేవలం ఒక నటన వంటిదని మనకు అర్థమయ్యి వాస్తవంగా మనం మూయబడిన మనోనేత్రాలు తెరవబడి వాస్తవాన్ని గ్రహించి రక్షణ సంపాదించుకొని నిత్య జీవం కొరకు మనం ఎదురు చూసి ఆ నిత్య రాజ్యం చేరుకునే వారిగా మనందరం ఉండాలని, మనం కూడా నశించిపోయే వారి గుంపులో జాబితాలో ఉండకూడదని, ఎన్ని రోజులుగా వాక్యం వింటున్నా, ఇన్ని రోజులుగా మరి రక్షణ సంపాదించుకొని కూడా మళ్ళీ నరకానికి వెళ్ళే వారి స్థితిలో ఆ జాబితాలో మనం ఉండకూడదని మరొకసారి తెలియచేస్తూ, మరి చెప్పబడినటువంటి మాటలు తండ్రైన దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.
దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, అన్ని కాలాల్లో మీరు ఉన్నారు నాయన. ఎండాకాలంలో మీరు దొరుకుతారు, వానాకాలంలో మీరు దొరుకుతారు, చలికాలంలో మీరు దొరుకుతారు నాయన. ప్రతి కాలంలో మీరు నాయన సమీపంగా ఉన్నారు, ప్రతి కాలంలో మాకు అందుబాటులో ఉన్నారు. కానీ ప్రభువా, ఒకే ఒక్క కాలం నాయన, పోయే కాలంలో ప్రభువా ఖచ్చితంగా అయ్యా ఇదిగో మేము ఎంతగా వేడుకున్నా మీరు దొరకరని, ఎంతగా బతిమలాడుకున్నా నాయన మీరు మా మొర వినరనేటువంటి విషయాన్ని నాయన జల ప్రళయమునకు ముందున్నటువంటి పరిస్థితిని మేము ఆలోచన చేస్తే మాకు అర్థమైంది. నిజమే ప్రభువా, అయా నోవాహు ఓడలోనికి వెళ్ళినంత వరకు కూడా ప్రభువా రక్షణ సమీపంగానే ఉన్నది. అయా మీరు సమీపంగానే ఉన్నారు ప్రభువా. కానీ నాయన మీ మాట వినకుండా, మీ సేవకుని మాట వినకుండా ప్రభువా విర్రవీగి పాపం చేయొచ్చు, తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచినప్పుడు ప్రభువా నాయన మీరు అసహించుకున్నారు నాయన. ఇదిగో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నేను విసిగిపోయానని అయా హృదయంలో నొచ్చుకున్నారు ప్రభువా. అందుకే ఆనాటి ప్రభువా అవిధేయులైన వారిని ప్రభువా అగ్ని అయా జల ప్రళయంలో నాయన మీరు చంపివేశారు నాయన. ఈనాడు మేము కూడా ప్రభువా అదే స్థితిలో ఏదో నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని దినములు అలాగే ఉండునని నాయన అలాంటి దినాలు మరలా మేము చూస్తున్నాం ప్రభువా. అయ్యా ఇప్పుడు అయితే మీరు మాకు సమీపంగా ఉన్నారు. కానీ నాయన ఇప్పటికే కరువులు నాయన వరదలు నాయన ప్రచండమైనటువంటి నాయన అయా తుఫానులు మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి రోగాలు మేము చూస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఇదిగో నాయన కరోనా మహమ్మారి ప్రభువా మరలా విజృంభిస్తుందని. ఈసారి నాయన ఎంతమంది ప్రభువా అర్ధాంతరంగా వెళ్ళిపోతారో మాకు తెలియదు. మీరైతే నాయన ఎన్ని వేవ్స్ వచ్చినా ప్రభువా మీ కృపచేత మమ్మల్ని బ్రతికించి నాయన మాతో మీ పని ఉన్నదని ప్రభువా మమ్మల్ని బ్రతికించి వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు నాయన. మేము సిద్ధపడిన వారమై సంశయము లేకుండా, ఏ సందేహము లేకుండా, మాలో ఏ మచ్చ మడత కళంకము లేకుండా ప్రభువా అయ్యా 100కి 100 మార్కులు సంపాదించుకున్న వారిగా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి దేవా. ఇంకెవరైతే నాయన రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తిసం లేక ప్రభువా ఇంకను బలహీనులుగా ఉన్నారో అయ్యా అట్టి వారిని ప్రభువా అయ్యా మీరు దర్శించండి నాయన. మీరు హెచ్చరిస్తున్నారు కానీ ప్రభువా హెచ్చరికను ప్రభువా అపవాది మనసు అణిచివేస్తుంది నాయన. అయ్యా మీరు కృప చూపించండి, మేము వేడుకుంటున్నాం ప్రభువా. బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. అయ్యా ఇంత బ్రతికి కూడా నరకానికి వెళ్ళటం ఏ ఒక్కరికి ఇష్టం లేదు అయ్యా. ఇంత బ్రతికి ప్రభువా నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రభువా వారు చేయించున్నటువంటి ప్రభువా నీతి కార్యములన్నీ జ్ఞాపకార్థంగా వస్తున్నాయి. కానీ ప్రభువా అయ్యా అతను రక్షణలోనికి రాలేడు అని కొన్నేళ్ళు చూపించి మాట్లాడారు. నిజమే ప్రభువా. అయినా మీ బిడ్డలు నీతి కార్యాలు చేయవచ్చు కానీ ప్రభువా ఎన్ని దానాలు, ఎన్ని యాగాలు, ఎన్ని యజ్ఞాలు చేసినా మీ ఆజ్ఞను నెరవేర్చుకుంటే అతనికి రక్షణ లేదని మీరు సెలవిచ్చారు. మీ బాప్తిసం పొందినవాడు రక్షింపబడి నమ్మని వానికి శిక్ష విధింపబడని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వాళ్ళని పరమునకు పోవు జీవ మార్గమును వెతికి కనుగొన్నాను మీరు సెలవిచ్చినట్లుగా నాయన. మేము భూమి మీద ఉండగానే అయా మా పాతాళం మేము తప్పించుకోవడానికి అయా రక్షణ ఏం చేస్తూ వస్తుందో గ్రహించడానికి తెలుసుకొని అయినా దాన్ని నెరవేర్చేటువంటి స్థితిని ప్రభా బిడ్డలకు దయచేయండి. బాప్తిసం తీసుకున్న నా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారిని కూడా పరిపూర్ణంగా మార్చండి నాయన. బాల్యము నుండి ఆజ్ఞలు అనుసరిస్తున్న వానికి ఒకటి కొదువైతే బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని ఆజ్ఞలు మేము తప్పిపోతున్నామో అయ్యా మాకు ఎన్ని కొదువు ఉన్నాయో, మాకు రక్షణ ఎంత దూరంగా ఉందో నాయన ఒక్కసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే నిజముగా నీకు మొర్రపెట్టే వారికి రక్షణ సమీపంగా ఉందన్నారయ్యా. ప్రతిరోజు మీకు మొరపెట్టేవారిగా, ప్రతిరోజు నాయన దివారాత్రములు నాయన మేము వీటి విషయమై ధ్యానించేవారిగా మేము ఉండటానికి మీరు కృప చూపించండి. మేము ఎప్పుడైతే మీ వాక్యముతో మేము నాయన దివారాత్రం మేము ధ్యానం చేస్తూ ఉన్నామో అయ్యా పాపం నాయన మేము చేయటానికి ఏమాత్రం ఇష్టపడం, పాపానికి మేము తావు ఇవ్వము, పాపానికి మేము అవకాశం ఇవ్వమనేటువంటి సత్యాన్ని ప్రభువా మీరు మాకు నేర్పిస్తున్నారయ్యా. వందనాలు దేవా. మీరు కృప చూపించండి నాయనా. మీరు దొరికి కాలంలో మేము ఉండగా నాయన మేము నాయన త్వరపడి నువ్వు దాటిపోకముందే
అయా యేసుక్రీస్తు వారు దాటిపోకముందే గుడ్డివాడు ఏ విధంగా కేకలు వేసి నాయన చూపు పొందుకున్నాడో మేము కూడా నాయన మీరు మాకు సమీపంగా ఉన్నప్పుడే నాయన మీరు మమ్మల్ని దాటిపోకముందే మేము కూడా రక్షణ పొందుకుని సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని దేవా, ఒక్కసారి మీరు కృప చూపించండి. మీ కృపాక్షేమాలను ఆయన బిడ్డలందరికీ దయచేయండి. చెప్పబడిన మాటలు ప్రభువా మా హృదయంలో ఫలింపచేయండి. మేము కూడా ప్రభువా నాయన అయా సిద్ధపడిన వారిగా నిలబడటానికి సహాయం చేయండి. నాయన నీతిని ప్రకటిస్తున్నప్పుడు ప్రభువా అయా నీతి వాక్యమును ప్రభువా ప్రకటిస్తున్నప్పుడు నాయన దాన్ని చెవిన పెట్టి హృదయంను పెట్టి ప్రభువా వాటి ప్రకారంగా జీవించేటువంటి భాగ్యం నాయన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలను దీవించండి. వారి అవసరాల అక్కర్లు తీర్చండి. నాయన వారు ఏ సమస్యలు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రభువా మీరు తీర్చండి. మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోండి. దేవా, యూట్యూబ్ ద్వారా ఎందరైతే చూస్తున్నారో భవిష్యత్తులో ఎందరైతే చూడబోతున్నారో నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ఇప్పుడు రక్షణ సమీపంగా ఉన్నదని మారు మనసు పొంది నాయన బాప్తిసం తీసుకుని రక్షింపబడి మీ రాజ్యంలో చేర్చబడి ప్రభువా జీవ గ్రంథంలో పేరెక్కించుకుని నాయన స్థిరముగా అంతవరకు కాపాడుకునే భాగ్యం దయచేయండి. మేము అశ్రద్ధ చేసి నాయన దాన్ని మేము ఆ రక్షణ మేము కోల్పోకుండా నాయన మీరు ఇస్తున్నటువంటి నాయన ఆ శాంతి సమాధానము నాయన అయ్యా మేము పొందుకోకుండా మమ్మల్ని భ్రమ పెడుతున్నటువంటి అపవాదిని నాయన గద్దించండి. కృపతో నింపండి. సమీపంగా ఉండగానే మిమ్మల్ని వేడుకొని మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క మహాభాగ్యము మహాలోకము మేమందరూ అనుభవించడానికి మీరు కృప చూపించమని మీ కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని ఆయన మీ బిడ్డలు మరొకసారి ఏ సమస్యలు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రతి సమస్యను పేరు పేరు వలసను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కృప చూపించండి. అనారోగ్య సమస్యలను ముట్టండి ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వివాహం విషయంలో కృప చూపించండి. గర్భఫలం విషయంలో కృప చూపించండి. నాయన చూలాలిగా ఉన్నటువంటి బిడ్డల విషయమై మీరు చూపిన కృపకై వందనాలు. ఇంకా ఎందరైతే నాయన ఆ స్థితిలో ఉన్నారో నాయన చక్కగా మంచి నాయన డెలివరీ అవ్వడానికి మీరు కృప చూపించండి. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రభు ఉద్యోగాలు కలిగి చూసిన బిడ్డలు ఉన్నారు. వ్యాపారాలు నాయన చేసుకుంటూ తమ యొక్క జీవన ఉపాధిని కొనసాగిస్తున్న వారు ఉన్నారు. మీరు కృప చూపించండి. నాయన వారి యొక్క ఉద్యోగంలో వారి వ్యాపారాల్లో వృద్ధిని కలుగు చేయండి ప్రభువా, మీకు వందనాలు. అలాగే వారి రాకపోకల్లో మీరు తోడుగుండండి ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో నాయన మరొకసారి దేవా మరి బిడ్డల విషయంలో అప్పులు తర్వాత ఆర్థిక ఇబ్బందుల విషయంలో నాయన మీరు కృప చూపించండి. మేము చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి. టీవీ పరిచర్యను కూడా మీరు దీవించండి నాయన. అలాగే ప్రభువా ఈ కార్యక్రమానికి నాయన ఎంత అయితే ప్రభువా ఖర్చు అవుతుందో ప్రభువా ఆ ఖర్చు అంతా కూడా ప్రభువా నాయన మీరే అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. పిలిచినవాడు నమ్మతగిన దేవుడు ప్రభువా నాయన మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీరే కృప చూపించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్లో ఫాలో అవుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని ఈ దినపు దీవెనలు ఆశీర్వాదాలు మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఈ విషయంలో మేము ఏదైతే అడగలేకపోయి ఊహించలేకపోయామో అటు వాటిని అయినా మీ కుమారుడైన క్రీస్తు నామములో మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన ప్రార్థించి బతిలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 మంచిదండి. మరి ఇప్పటివరకు చక్కగా ఓపికతో ఎదురుచూసి దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా మీ యొక్క కార్యక్రమం పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించాలని కోరుతూ ఉన్నాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉంటాయో ఏవైనా ఉన్నా వాటిని కూడా మాకు తెలియచేయాలని మేము కోరుతూ ఉన్నాం. మంచిది. మరి చాలా సంతోషం.